గురూపదేశ రత్నమాల ద్వంద్వములు త్రిపుటులు. ఈ దృశ్యమాన జగత్తు అనాత్మ. ఇది స్వస్వరూపం నుండి జారిన మనస్సు కల్పించినట్టిది. ఇంద్రియ గోచర మాత్రములై భ్రాంతిజన్యములైన ద్వంద్వములు త్రిపుటులకు ఇది నిలయము. జగత్తు యొక్క లక్షణం ఇదే. ఇది ఒక వస్తువు అని గ్రహించటం వల్లనే దానికి ఒక స్వరూపం ఏర్పడుతోంది. ఆ గుర్తుతోనే ఆ వస్తువుని స్పష్టం చేయగలుగుతున్నాము. అలాగే కొలతలు నిర్ణయిస్తున్నాము. ప్రమాణమునకు పరిమితమవుతుంది. కానీ సకలములకు అతీతమైన ఆత్మ మాత్రం ప్రమేయము కాదు, జ్ఞాతము కాదు. వివరణ: ఆత్మ ద్వంద్వాలు త్రిపుటులులాగా తెలుసుకొనబడే వస్తువు కాదు. కనుక దానికి ఒక గుర్తు లక్షణము ఆపాదించి కొలమానానికి పరిమితం చేయడానికి వీలు లేదు. ఆత్మ అద్వితీయం కాబట్టి అన్యమును చూడటమనే భేద దృష్టి దానికి పొసగదు. కనుక అన్య వస్తువుని చూసే జీవుడు తానెవరు అనే దృష్టిని తనలోకి సారిస్తే హృదయ గ్రంథి ఛేదించబడి చూడబడే త్రిపుటి దృశ్యాలన్నీ అదృశ్యమై నాశమైపోతాయి. ఆత్మస్వరూప జ్ఞానమొక్కటే మనం హృదయస్థం చేసుకోవలసిన ఏకైక సత్యం. కనబడే ఈ త్రిపుటులన్నీ మాయ మనస్సు సృష్టించిన స్వప్న దృశ్యాలే. ధైర్యంతో వాటిని తిరస్కరించు. ఆత్మస్వరూపం అద్వితీయమైనదనే విశేషం చేత దానిని పొందాలంటే దానిని ఆశ్రయించటమే తప్ప మరో మార్గం లేదు. కాబట్టి సాధన సాధ్యమో రెండూ ఒక్కటే. రెంటిని ఆత్మగానే చూడు. మనస్సు భేదాలని సృష్టిస్తుంది. ఆ మనస్సు సచ్చిత్ స్వరూపమైన బ్రాహ్మీ స్థితిలో మునిగి నశిస్తే గోచరించిన సమస్త దృశ్యాలు బ్రహ్మస్వరూపమే అవుతాయి. అన్యమును గ్రహించే అజ్ఞానుల బుద్ధులు పలు రకాలంటారు. ఆ భ్రాంతి నుండి తేరుకోలేని వారే వారు. ఆశ భయాల వంటి ఉద్వేగాలను కలుగజేసే పంచేంద్రియాల ద్వారా బహిర్ముఖమయ్యే మనస్సును ఉపసంహరిస్తే జ్ఞానం కలుగుతుంది. అప్పుడు అన్యమంటూ ఏదీ లేకుండా పోతుంది. ఓం నమో భగవతే శ్రీరమణాయ.